తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ చోటు చేసుకుంది. 5 గంటలలోపు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల దగ్గర ఓటర్లు క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లోని 2569 వార్డులో పోలింగ్ జరిగింది. 8191 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైట్, మున్సిపల్ ఎన్నికలకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్. సువర్ణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల, రామగుండం ఈ కార్పొరేషన్లో జరిగినటువంటి ఎన్నికలలో మొత్తం పోలింగ్ ముగిసింది. మనం చూస్తున్నాం 52,43,000 మంది ఓటర్లు ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీకి సంబంధించి ప్రస్తుతం క్లోజ్ చేస్తున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ సంబంధించి అలాగే ఇక్కడ మనం ప్రస్తుతం ఆలేరు మున్సిపాలిటీలో ఉన్నాం. అటువైపు చూడొచ్చు, మొత్తంగా లోపలికి ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, అభ్యర్థులకు సంబంధించి వారిని మాత్రమే అలౌట్ చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం 5 గంటల వరకు పోలింగ్ ముగిసింది. ఏదైతే 5 గంటల లోపు మనకున్నటువంటి ఈ ప్రిమిసెస్ లోపల వచ్చిన వారికి మాత్రమే ఓటు హక్కు వేయడానికి అర్హత ఉంది. సో ఆ తర్వాత ఎవరు వచ్చిన వారికి కూడా అర్హత లేదు. సో మొత్తంగా 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ ఉదయం అంతా కూడా మనం చూసాం. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కొంత పోలింగ్ బాగానే జరిగింది. ఆ తర్వాత 9 నుంచి లంచ్ టైం వరకు చాలా మందకొడిగా జరిగింది. ఆ లంచ్ తర్వాత చాలా వేగంగా పోలింగ్ జరిగింది. చాలా చోట్ల కూడా 65% పైగా పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ కు అతి దగ్గరగా ఉన్నటువంటి మున్సిపాలిటీ కావచ్చు, ఆ ప్రాంతాల్లో కార్పొరేషన్లకు సంబంధించి పోలింగ్ శాతం పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు మనం చూసినట్టయితే యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కావచ్చు, ఆలేరు మున్సిపాలిటీ, భువనగిరి మున్సిపాలిటీ, పోచంపల్లి, చౌటుప్పల్, మహబూబ్ నగర్, ఇలా షాద్ నగర్ ఇలా పోతే దాదాపు హైదరాబాద్ సరౌండింగ్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్లకు సంబంధించి పోలింగ్ శాతం ఎక్కువ ఉంటుందని ఒక అంచనా కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని చోట్ల అయితే 92-93% వరకు ఉంది. కొన్ని చోట్ల 70% వరకు పోలింగ్ దాదాపు ఖమ్మం జిల్లా కావచ్చు, అటు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, కొన్ని రూరల్ బ్యాక్గ్రౌండ్ కు వెళ్ళేటువంటి కొద్ది హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకపోవడం, మిగతా చోట్ల కొంత లేకపోయినటువంటి సందర్భంలో వలస పోయినటువంటి వాళ్ళు ఓటు హక్కులో పాల్గొనకపోవడంతో కొంత పర్సెంటేజ్ తగ్గినట్లుగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే కొన్ని చోట్ల మాత్రమే అటు సంగారెడ్డి కావచ్చు, అటు నల్గొండలో, మిర్యాలగూడలో, సూర్యాపేటలో ఇలా 3-4 సెంటర్లలో మాత్రమే కొంత ఘర్షణాత్మక వాతావరణం కనిపించింది. కానీ మొత్తం ఓవరాల్ గా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు మాత్రం సాఫీగా మున్సిపల్ సంబంధించినటువంటి పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం సెంటర్లో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సెంటర్లో మాత్రం ఓటు హక్కు సంబంధించి ఎవరు లేరు. అప్పటికే దాదాపు అంతా ముగిసిపోయింది. సో దీంతో ఇక్కడ ఎంట్రీ కావచ్చు, ఎగ్జిట్ కావచ్చు అన్ని కూడా క్లోజ్ చేస్తారు. అక్కడ కూడా పోలింగ్ సంబంధించి క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పుడు కూడా సువర్ణ మనం చూస్తున్నాం అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారులు 35,000 మంది పోలింగ్ సిబ్బంది, 25,000 మందిగా పోలీసులు పనిచేసినటువంటి ఈ ఎన్నికకు సంబంధించి 52,43,000 పైగా ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అన్ని అవకాశాలు కల్పించినప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం కొంత మందకోడి కనిపించింది. సో పోల్ మేనేజ్మెంట్ సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా చేయడం జరిగింది. వామపక్షాలు కూడా అదే స్థాయిలో చేశాయి. సో ఓటర్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటింగ్ లంచ్ తర్వాత పాల్గొన్న నేపథ్యంలో పోలింగ్ శాతం అయితే పెరిగింది. సో ఇవాళ పోలింగ్ ముగిసినట్లే మరి 1-2 గంటల పాటు ఈ పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా క్లోజ్అప్ చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎల్లుండి కౌంటింగ్ ఉంటుంది. 16న మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఉంటుంది 16న. సో మొత్తంగా చూసినట్లయితే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా జరిగినటువంటి ప్రచార హోరులో ప్రస్తుతం పోలింగ్ ముగిసింది. కొంతమందికి మాత్రమే లోపల ఉన్న వారికి అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పుడు కూడా పోలింగ్ ముగిసిందిగా చెప్పుకోవచ్చు మనం. సువర్ణ, అంటే సార్వత్రిక ఎన్నికలకి మున్సిపల్ ఎన్నికలకి కొంచెం ఎలాగైనా తేడా ఉంటుంది. అలాగే మనం అనుకున్నట్లుగా అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారం అయితే నిర్వహించాయి. మరి దాని ప్రభావం పోలింగ్ శాతం మీద ఎంతవరకు పడింది? రాష్ట్ర వ్యాప్తంగా అంటే పోలింగ్ కేంద్రాలు ఇన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద పోలింగ్ చూసుకుంటే గత మున్సిపల్ ఎన్నికలకి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా? అలాగే క్లోజింగ్ అయిపోయే టైం కంటే ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేసే అవకాశం ఇస్తున్నారు. సో అదేమన్నా కొంచెం ప్రభావం చూపించే అవకాశాలు ఉంటే 1-2% అయినా టోటల్గా ఓవరాల్గా మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో ఎంత
పోలింగ్ శాతం నమోదైంది. మనం చూడొచ్చు పోలింగ్ సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేసినట్లుగా సమాచారం ఉంది. 2 నుంచి 3,000, 4,000, 5,000, 10,000 వరకు ఇలా ఓటు ఖర్చు చేశారన్నటువంటి ఒక ప్రచారం నడుస్తుంది. దీంతో పాటు చీరలు ఇట వస్తువులు కూడా అందించినట్లుగా ఉంది. సో ఇవన్నీ పక్కన పెట్టినా కూడా పోల్ మేనేజ్మెంట్ సంబంధించి ఎవరెవరు ఓటు హక్కు ఉంది, ఎక్కడ ఉంది ఓటు హక్కు, అందులో యూత్ ఎవరు, వృద్ధులు ఎవరు, మధ్య వయస్కులు ఎవరు, ఎంప్లాయీస్ ఎవరు, సో ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారు ఎవరు, హైదరాబాద్ కానీ ఇతర ముంబై కానీ అటు బెంగళూరు కానీ అటు చెన్నై కానీ ఇటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరు, వాళ్ళందరినీ కూడా పోలరైజ్ చేసేందుకు పెద్ద ఎత్తున కూడా మేనేజ్మెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే వారంతా కూడా చేరుకునే సమయానికి మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం తర్వాతనే మనం చూస్తున్నాం పోలింగ్ శాతం సంబంధించి పెరిగింది. ఉదయం అంతా కూడా కొంత మందకొడిగానే కనిపించింది. దాదాపు లంచ్ సమయానికి కూడా మందకొడగానే కనిపించింది. సో ఏది ఏమైనప్పుడు కూడా ప్రస్తుతానికి సంబంధించి పోలింగ్ ముగిసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి అయితే సభలు, సమావేశాలకు సంబంధించి ఎలాగైతే జరిగాయో ప్రస్తుతం పోలింగ్ సంబంధించి కూడా అదే స్థాయిలో జరిగింది. సో దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రధాన పార్టీలు అయితే ఛాలెంజ్గా తీసుకొని పోల్ మేనేజ్మెంట్ చేసినటువంటి సందర్భంలోనే పోలింగ్ శాతం పెరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి విధంగానే మున్సిపాలిటీలో కూడా ఇదే విధంగా పోల్ మేనేజ్మెంట్ చేసిన సందర్భంలో పోలింగ్ శాతం పెరిగిందిగా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా 70% పైగా ఉంటుందని ఒక అంచనా కనిపిస్తుంది. హైదరాబాద్ కు అత్యంత దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ సంబంధించి పోలింగ్ శాతం మరీ ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు 5 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ లో దాదాపు అనుకున్న మేర పోలింగ్ శాతం అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే దీనికి సంబంధించి పోలింగ్ సెంటర్ లో పోలింగ్ ముగిసినటువంటి సందర్భంలో ఆర్ఓలు దానికి సంబంధించినటువంటి ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తారు. వాటిని సీజ్ చేసి బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి ఈవీఎం సెంటర్లకు తరలిస్తారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగినటువంటి ఈ ఓరావరి ఎన్నికలో దాదాపు చాలా చోట్ల కూడా ట్రయాంగిల్ ఫైట్ మనకు కనిపించింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ కనిపించింది. చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల బీఆర్ఎస్ తో సిపిఐ పొత్తు, కొన్ని చోట్ల కాంగ్రెస్ తో సిపిఐ పొత్తు పెట్టుకుంది, కొన్ని చోట్ల సిపిఎం బీఆర్ఎస్ తో ఉంది, తర్వాత కాంగ్రెస్ తో ఉంది. సో చాలా చోట్ల కూడా ఇంటర్నల్ గా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నట్లుగా కొంత ప్రచారం జరిగింది. సో ఎక్కడైనా కూడా కొన్ని చోట్ల 1-2 చెదురుమడులు ఘటన తప్ప ఈసారి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అయితే ఎక్కడ పెద్దగా లాఠీ చార్జ్ కానీ పెద్ద ఎత్తున జరిగినటువంటి సంఘటనలు. సో పోలీసులు అయితే పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడంతో, భద్రతా చర్యలు చేపట్టడంతో రౌడీ షీటర్లు కావచ్చు, వెపన్స్ కలిగి ఉన్న వారిని కావచ్చు, పాత నేరస్తులను వీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడంతో ఈసారి అయితే పెద్దగా దాని ప్రభావం కనిపించలేదు. కానీ శాంతిపూర్వకంగా మెజారిటీ మున్సిపాలిటీలో అయితే సక్సెస్ఫుల్ గా మున్సిపాలిటీ ఎన్నికలైతే దానికి సంబంధించిన పోలింగ్ అయితే ముగిసింది. సువర్ణ. సో అశోక్, మొత్తం అంటే ఇన్ని కేంద్రాల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైన కేంద్రం ఇది, అత్యల్పంగా నమోదైన కేంద్రం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అలాగే కొన్ని చోట్ల అంటే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీ పాయింట్ లాంటివి పెట్టి ఓటర్ని ఆకర్షించే ప్రయత్నాలు చేశాయి. సో అలాంటి దానికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? గత అసెంబ్లీ ఎన్నికలను కనుక చూసినట్లయితే యాదాద్రి జిల్లా అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదైనటువంటి కాన్స్టిట్యున్సీలుగా యాదాద్రి జిల్లా ఉన్నటువంటి ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, మునుగోడు కావచ్చు ఈ ప్రాంతాలు కనిపిస్తాయి. ప్రస్తుతం అయితే ఈ 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీగా హైదరాబాద్ కు రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉన్నటువంటి ఆలేరు మున్సిపాలిటీ కావచ్చు, యాదగిరిగుట్ట కావచ్చు, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, చెండూరు, దేవరకొండ, ఇలా ఈ షాద్నగర్ ఈ ప్రాంతాలకు సంబంధించి సరౌండింగ్ ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఖచ్చితంగా 90% మించినటువంటి పోలింగ్ అయితే నమోదైనట్లుగా సమాచారం ఉంది. మనం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చూసినట్టు దాదాపు 94% వరకు వెళ్ళినట్లుగా సమాచారం ఉంది. అంటే ఈ మధ్య కాలంలో ఏదో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చనిపోయిన వారు కావచ్చు, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో రానటువంటి ఓటర్లు మినాయిస్తే దాదాపు హైదరాబాద్ కావచ్చు, సరౌండింగ్ లో ఉన్నటువంటి వలసలో ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, టౌన్ లో ఉన్నటువంటి ఓటర్లు అయితే పూర్తిగా పోల్ మేనేజ్మెంట్ సంబంధించి సక్సెస్ చేసిన నేపథ్యంలో ఓటర్ను సదర్ పోలింగ్ స్టేషన్ వరకు తీసుకొచ్చి రావడంలో పార్టీలు కూడా కొంత సక్సెస్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే మనం చెప్పినటువంటి ఈ మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపు 90% పైగా నమోదయ్యి, మిగతా చోట్ల హైదరాబాద్ కు దూరంగా వెళ్తున్న కొద్దీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, ఇతర సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, బిజినెస్ దాంట్లో కావచ్చు, వాళ్ళు మాత్రమే కొంత ఓటింగ్ దూరం ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలింగ్ సంబంధించి కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా దాదాపు 70 నుంచి 75% మేర ఓవరాల్ గా మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఉంటుంది. ప్రధానంగా హైదరాబాద్ కు అత్యంత దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలో అయితే 80 నుంచి 90 మధ్య ఉంటుందని ఒక అంచనా కనిపిస్తుంది. సో ఏది
ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సర్పంచ్ ఎన్నికలు 3 దశల్లో ముగిశాయి. ఆ తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కడ కూడా పెద్ద ఎత్తున గొడవలు కాకుండా పూర్తి శాంతిపూర్వకంగా జరిగినటువంటి ఈ 116 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మాత్రం ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. దానికి సంబంధించినటువంటి ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ప్రస్తుతం ఆర్ఓ గానీ ఇతర పోలింగ్ సిబ్బంది చేపడుతున్నారు. మరొక గంటలోనే ఇక్కడ పోలింగ్ స్టేషన్లను కూడా ఇక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులను తరలిస్తారు. సో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు రేపటి నుండి చేస్తారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రశాంతంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.